ఆయన మన పట్ల చూపినటువంటి కృపను బట్టి, మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం ఆయన స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉండేవారిలాగా మనం ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా దావీదు భక్తుడు. మొట్టమొదటిగా అబ్రహాము గురించి మనం చెప్పుకున్నాం. రెండవదిగా దావీదు చిన్నతనము నుంచి కూడా చాలా భయభక్తులు, ప్రార్థన, విశ్వాసము, స్తుతి, ఆరాధన కలిగినవాడు. దేవుడు రాజుగా చేశాడు. రాజు అయ్యాక చేయకూడని ఒక తప్పు, ఒక పొరపాటు చేశాడు. దేవునికి స్తోత్రం. పాప పర్యవసానం అనుభవించాడు. అనుభవించినప్పుడే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ రాశాడు కీర్తన. నన్ను క్షమించయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నన్ను అని దేవుని సన్నిధిలో ప్రలాపించాడు. 51వ కీర్తన అంతా అదే. దావీదు గారు ఏడిస్తానంట ఆయన పరుపు తేలిపోయిందంట, అంత కన్నీరు. నేను ఎందుకు దావీదు గారి ప్రస్తావన తీసుకొచ్చాను అనంటే, దేవుడు వాగ్దానం చేశాడు, మధ్యలో ఈ రాజు తొలగిపోయాడు. అపవిత్రత చేత, పాపము చేత ఆయన కృపకు దూరమయ్యాడు కదా అని వాగ్దానం నెరవేరకుండా ఆగిపోయిందంటే ఆగల. ఎప్పుడైతే ఇతడు పశ్చాత్తాపపడ్డాడో, ఒప్పుకున్నాడో, కన్నీరు కార్చాడో, తన బలహీనతను గురించి దేవుని సన్నిధిలో ప్రలాపించాడో, మరలా దేవుడు జాలి చూపాడు. హల్లెలూయా. ఈ కోణములు అనేక మంది మేము ఉన్నాం. మనందరం కూడా వాగ్దానాలు పొందుకుంటున్నాం. భలే వాగ్దానం, సూపర్ వాగ్దానం, అది ఇది అనుకుంటున్నాం. ఒక వారం 10 రోజులు ఆ ఉత్సాహం, ఆనందం, న్యూ ఇయర్, న్యూ ప్రామిస్, కొత్త వాగ్దానం అని. అయితే ఒక వారం, ఒక నెల, ఒక 2 నెలలు గడిచేసరికి మెల్లిమెల్లిగా బలహీనతల్లో కూరుకుపోతున్నారు. దేవునికి స్తోత్రం. స్వభావ సిద్ధంగా మనం పాపులం. మన ఆది తల్లిదండ్రులు పాపము చేశారు. వారి నుంచి మనం పాపులం. మనము ఎంతలాగా హోలీ, పరిశుద్ధత, పవిత్రత గురించి ఎంత మాట్లాడినా సరే, ఈ మాయాలోకం మనల్ని చిక్కులు పెట్టే పాపములో పడవేస్తూ ఉంటుంది. ఆశ చూపించి మనం లాగుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. హల్లెలూయా. రంగులమయం, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే ఎవరికి నచ్చదు. కనుక దానికి కొన్ని రంగులు అద్ది, కొన్ని డెకరేషన్ చేసి ఇస్తే అబ్బా సూపర్ అంటారు. అదేవిధంగా ఈ లోకమంతా కూడా ఏర్పరచబడిన వారిని సైతం నమ్మించి, పడద్రోసి, మోసం చేసి దేవుని వాగ్దానాలకి దూరం చేసేస్తున్నాడు. ఈ రాత్రి నేను తెలియచేస్తున్నాను, దావీదు వలె నీ పొరపాటును, నీ తప్పిదాన్ని, నీవు దేవునికి, వాక్యానికి, దేవుని ఆత్మకు విరోధంగా చేసిన ఆ కార్యాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడితే దావీదు మహారాజుని క్షమించిన దేవుడు నీ జీవితంలో కూడా జరిగిన పొరపాట్లు, అయిపోయిన చిన్న చితక దోషాలు, పాపాలను క్షమించి మరలా తన కృపచేత నిన్ను నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని రాత్రి నేను ధైర్యంగా మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడవదిగా సౌలు మహారాజు. దావీదు కంటే ముందే సౌలుగా రాజు అయ్యారనుకోండి, మొదటి రాజు. కానీ నేను తీసుకున్న అంశంలో సౌలుకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి, సౌలుకు కూడా దేవుడు ఇలాంటి వాడు నా ప్రజల్లో లేడు,
ఆ ఎత్తు, ఆ అందము, ఆ తెలివి, ఆ బలం ఇవన్నీ పొగిడాడు. నీవు రాజుగా ఉండాలి తరతరాలు, నీవు, నీ వంశం, నీ పిల్లలు అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే 40 సంవత్సరాలు మాత్రమే అతను రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత అతని అడ్రస్సు, అతని పిల్లల అడ్రస్సు గల్లంతైపోయింది. ఎలా చచ్చిపోయారో ఆయన పిల్లలు బైబిల్లో చూస్తే చాలా విచారకరం. దేవుని చేత అజానుభావుడు అనిపించుకున్న అతను, శూరుడా, బలాఢ్యుడా అని పిలిపించుకున్నటువంటి ఈ రాజు 40 సంవత్సరాల తర్వాత అసలు అతని కుటుంబమే చల్లా చెదిరైపోయి, ఇంకా అతని వంశంలో ఇంకెవ్వరు లేరు. ఒక మెఫీబోషెత్ అనేటువంటి ఒక కుంటి పిల్లాడు తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి వాగ్దానం సౌలుకు కూడా ఇచ్చారు కదండి, ఇచ్చారు. మరి వాగ్దానం ఏమయ్యింది? వాగ్దానం అక్కడ దేవుడు మాట తప్పినట్టే కదా. ఇలా ఉంచుతానన్నాడు, తన పిల్లలను నేను రాజులుగా చేస్తానని చెప్పాడు కదా. మరి ఎందుకు ఇలా చేశాడు అని అంటే దేవుని తప్పేమీ లేదండి. హల్లెలూయా. ఇతడు దేవుని మాట ఎదిరించాడు, వద్దన్నది చేశాడు. ప్రవక్తను దేవుడు పంపిస్తే ఒప్పుకోవడం మానేసి కప్పుకున్నాడు. ఆ కప్పుకోవడంలో కూడా ఏమండి చాలా భయంకరం. హల్లెలూయా. నేను రాజుని, నాకు నువ్వు చెప్పేది ఏంటి, నువ్వెవరు నేనెవరిని అనే లెవెల్లోకి వెళ్ళిపోయాడు. నేను చిటికేస్తే అన్నంత స్టేటస్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే దేవుడు దేన్ని చూసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నాడో, ఏ అధికారము, ఏ కత్తి, ఏ రాజసం అతను ఆ విధంగా వ్యతిరేకగా మార్చేసిందో అలా ఉంచకుండా దేవుడు తీసేశాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందుతాడని ఇంకా అవకాశం ఇచ్చాడు. దావీదు చేతుల్లో 4-5 పర్యాయాలు చచ్చిపోవాలి. దావీదు మనసును కరిగించి అతడు చంపబడకుండా దేవుడు చేశాడు. అయినా సరే ఇంకా హెచ్చించుకుంటూ, ఇంకా తనలో తాను నేను, నాది, నాకు, నేనే అనేటువంటి అతిశయంతో ఏమండి దేవుని జీవగ్రంథములో ఇంకొక చోట కనపడకుండా కనుమరుగైపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆ కోణానికి చెందిన వారు కూడా ఉన్నారు. దేవుని వాగ్దానం చేత ఉద్యోగాలు పొంది, వివాహాలు జరిగి, సంతానాన్ని పొందుకొని, ఇల్లు కట్టుకొని, అప్పుల నుంచి బయటకు వచ్చి, కేవలం దేవుని వాగ్దానం, దేవుని కృప, దేవుని సాయం వల్ల వచ్చి ఇప్పుడు అన్నీ ఇచ్చిన దేవుని మరిచిపోయి, నిన్ను ఆ స్థితిలో ఉంచిన దేవునికి కృతజ్ఞత చూపకుండా, నీకు ఆ విలువ, నీకు ఆ స్టేటస్ ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞుడివై జీవించక, ఏమండి అన్నీ ఇచ్చిన దేవుని మరిచిపోయి నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తూ పొగుడుకుంటూ ఉంటే నిజంగా సౌలు మహారాజులాగానే మన జీవితాల్లో వాగ్దానాలు ఎన్నున్నా సరే, ఇన్ని వాగ్దానాలు ఉన్నా సరే వాగ్దానం ఏది నెరవేరదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము వలె నిరీక్షణ మనకు అవసరం. దావీదు వలె ఎక్కడైనా తప్పిపోతే, ఎక్కడైనా జారిపోతే, ఏ విషయంలోనైనా సరే లోకానికి, సాతానికి, పాపానికి మనం చోటించి మనం దేవునికి కాస్త దూరంగా జరిగితే గనక వెంటనే పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిస్తే, ఆ బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టి ఆ బలహీనతను జయించడానికి శక్తిని పొందుకుంటే నీకు చేసిన వాగ్దానం నిశ్చయంగా నా యేసయ్య నెరవేరుస్తాడు. హల్లెలూయా. అలా కాక సౌలు వలె ఎదురు తిరిగి వాళ్ళు ఎంత, వీళ్ళెంత, వాళ్ళేం చేయగలరు, వీళ్ళేం చేయగలరు అని అతిశయిస్తూ నీకు కలిగిన దాన్ని బట్టి, అది డబ్బే అవ్వచ్చు, ఇందాక చెప్పాను కదా, ఉద్యోగమే అవ్వచ్చు, ఇల్లే అవ్వచ్చు, నీ తలాంతులే అవ్వచ్చు, నువ్వు ప్రసంగికుడు అయితే
పాటగాడివైతే, గొప్ప ఆటగాడివైతే, ఏమైతే ఏంటి, అవన్నీ దేవుడిచ్చినవి. హల్లెలూయా అని తగ్గింపుతో, దైవ భయంతో, దైవ భక్తితో దేవునికి లోబడితే తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. లోబడకపోతే మాత్రం సౌలు వలె మరలా అతని కుటుంబం గురించి చరిత్రలో మరెన్నడూ ఎక్కడ కనపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరు అనంటే ఇస్కరియోతు యోధ. యేసు ప్రభుల వారిని ఆ సైనికులకు పట్టించిందే ఇస్కరియోతు యోధ. అసలు ఇస్కరియోతు యోధ ఎవరు? 12 మంది అపోస్తుల్లో ఒకడు. ఇంకా మీకు చెప్పాలి అనంటే ఆ 12 మందిలో బాగా చదువుకున్నాడు. యోధ బాగా చదువుకున్నాడు, అన్నీ తెలుసని యేసయ్య డబ్బు సంచి, ఆ అకౌంట్ సెక్షన్ అంతా కూడా, ఆ చందాలు, ఆ కానుకలు, ఆ ఏర్పాట్లు, ఆ మెయింటెనెన్స్ అంతా కూడా యేసయ్య యోధ చేతికి అప్పగించాడు. అలాంటి ముఖ్యుడు ఏమైపోయాడో తెలుసా? అపోస్తుల్లో ఉండాల్సినటువంటి వాడు అపోస్తుల్లో నుంచి గెంటి వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం ఉంది, కానీ ఎందుకు గెంటి వేయబడ్డాడు అనంటే అతడు చేసిన హేయమైన క్రియ. ఈ దినాల్లో దేవునిలో ఉంటూ వాగ్దానాలు పొందుతూ, ఏమండి, దేవుని సన్నిధిలో, అలాగే దేవుని ఆత్మలో, విశ్వాసములో ఇంకా సరిగ్గా నిలవక దేవునిలో ఉంటూ అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. చాలా భయంకరమైన క్రియలు. అది ఇక మన నోటితో చెప్పలేం. అసహ్యమైన కార్యాలు. నమ్ముకున్న గురువునే అమ్మేశారు ఆయన. చెప్పండి, ఇస్కరియోతు ఏం చేశారు? నమ్ముకున్న గురువుని, హల్లెలూయా, ఇతడు అన్నీ తెలిసినవాడు, ఇతనికి ఇస్తే డబ్బు సంచి బాగా చూసుకుంటాడు అని నమ్మిన ఆయన్నే అమ్మేశాడు. బేరం కుదుర్చుకున్నాడు. పైకేమో ప్రేమతో ముద్దు, పైకేమో నాకు ఆయనంటే చాలా ఇక్కడేమో అపవిత్రమైనటువంటి ముద్దు చేత వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి, ఆ అపవిత్రమైన హేయమైన క్రియను బట్టి అతడు అపోస్తలత్వాన్ని కోల్పోయాడు, తీసివేయబడ్డాడు. ఈ రాత్రి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నువ్వు రక్షించబడి దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగు. నీ బలహీనతలు ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. ఆ బలహీనతలు జయించడానికి శక్తినిమ్మని ప్రాధేయపడు, దేవుడు శక్తిస్తాడు. హల్లెలూయా. శక్తిస్తాడు దేవుడు. నువ్వు నిలవలేకపోతున్నావా, నడవలేకపోతున్నావా, పరుగెత్తలేకపోతున్నావా, ప్రార్థించలేకపోతున్నావా, విశ్వాసములో బలహీనమవుతున్నావా, ఏ విషయమైనా సరే అడుగు, దేవుడు నీకు శక్తినిస్తాడు. అంతేగాని ఏదో కేవలం ఆచారం కోసం, కేవలం ఆదివారం మాత్రం ఆరాధనకి హాజరై మిగతా రోజులు మాత్రం మనకు నచ్చినట్లుగా లోకంలో పడి తిరుగుతూ హేయమైన క్రియలు చేస్తూ వాగ్దానం నెరవేరలేదండి, వాగ్దానం వచ్చింది కానండి, వాగ్దానాలు ఒక్కటి కూడా జరగలేదండి అని చెప్పడం వల్ల అసలు ఏ మాత్రము ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నలుగురు జీవితాలు, అబ్రహాము జీవితాన్ని, దావీదు గారి జీవితాన్ని, మూడవదిగా సౌలు గారి జీవితాన్ని, ఇస్కరియోతు యోధా గారి జీవితాన్ని, ఈ నలుగురు వాగ్దానాలు పొందుకున్న వారే, దేవుని చేత ప్రేమించబడిన వారే, ప్రత్యేకించబడిన వారే.
కానీ దుఃఖం ఏంటంటే పడిపోయిన వారు చెడిపోయిన వారు ఇద్దరైతే నిలిచిన వారు గెలిచిన వారు ఇద్దరు ఉన్నారు. ఈ రాత్రి గెలిచే గుంపులో నీవు ఉండాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు చూచుచున్న దేవుడు. మీ ప్రతి బలహీనతను ఆయన చూస్తున్నాడు. ఒకవేళ శారీరకంగానో లేకపోతే ఆర్థికంగానో ఆధ్యాత్మికంగానో కుటుంబపరంగానో ఏదైనా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో గలిబిల్లు ఉంటే ఆయన సహాయం చేయడానికి ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. నీవు ఆయన వైపు చెయ్యొద్దు. నాకు సహాయం చేయమని మొర్రపెట్టు. నీ అంతట నీవు ఇబ్బంది నుంచి ఆ సమస్య నుంచి బయటపడే నీ సొంత ప్రయత్నం మానుకో. దావీదు భక్తుడు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. కొండల తట్టు అంటే దేవుని తట్టు అనుకుంటున్నారు. లేదు, దేవుని తట్టు ఎత్తలా. ఫస్ట్ దేవుని తట్టు ఎత్తలేదంట. కొండలు అంటే ఎవరంటే రాజుల తట్టు కన్నులు ఎత్తాడట, చేతులు ఎత్తాడట. నా మోచేతి నీళ్ళు తాగారు వాళ్ళు, నేను ఇస్తే బాగుపడ్డారు వీళ్ళు, నేను వెళ్తే నెగ్గారు వాళ్ళు, నాకు కష్టం వచ్చిందని కౌరు పెడితే వాళ్ళు వచ్చి నాకు సాయం చేస్తారు, వాళ్ళు నాకు వచ్చి ఏదో చేస్తారు అని వాళ్ళందరికీ కబుర్లు పంపించాడట. అయ్యా నేను కష్టంలో ఉన్నాను, నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నాడు, దయచేసి నన్ను తప్పించండి, వాడి మనసు మార్చండి, వాడికి కాస్త గడ్డి పెట్టండి అని చెప్పాడట. అలాగే రాజా, తప్పకుండా మీరు అడిగితే మేము ఎందుకు చెయ్యం, మీరంటే మాకు ఎంత ఇష్టమో అని చెప్పి ఒక పక్కన కూర్చోబెట్టి వెనకాల ఆ దావీదు కొడుక్కి కబురు అందించారు. మీ నాన్న వచ్చాడు, మా దగ్గరే ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా వచ్చి మీ నాన్న తీసుకుని వెళ్ళిపో, మాకు ఎంతో కొంత బహుమానమి, మీ నాన్నని పట్టించినందుకు మాకు బహుమానం. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత బోధించబడి అక్కడి నుంచి మెల్లిగా జారుకునేవాడు. ఇలా అనేక రాజులను ఆశ్రయించి నమ్మి అప్పుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము. ఏ కొండ మీద నుంచి నాకు సహాయము రాదు, యెహోవా వలననే నాకు సహాయము. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మనం బాగున్నంత కాలమేనండి అందరూ నేనున్నాను, నాకు ఫోన్ చేయి, నాకు కౌరు పెట్టి వచ్చేస్తాను, ఆలిపోతాను నేను అంటారు. ఒట్టిదే, ఆలిపోయలేదు, ఏం చేసేది లేదు. మనం బాగున్నంత వరకు ఆ మాటలు. నిజంగా మనకేదో బాగాలేదు, నిజంగా ఏదో చిన్న కష్టం, ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఏమండి, పని కట్టుకుని వెళ్తే ఇంట్లో ఉండి లేదని అనిపిస్తారు. ఏదైనా సాయం అడిగితే అరే నిన్నే ఇచ్చేసాను రా, అరే మొన్న వారంలో అడగాల్సిందిరా, నేను ఇచ్చేదని మొత్తం 5 లక్షలు మొన్నే కట్టేశాను అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నటువంటి మన బంధుత్వాలు, మన బాంధవ్యాలు, మన స్నేహాలు అంతంత మాత్రమే. అయితే భూమి ఆకాశాలు సృజించిన యెహోవా తండ్రి నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడువక కృప చూపుచున్నాడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు చేతులు చాస్తూ మనం ఆయన సన్నిధిలో ప్రార్థించి కృప పొందుకోవాలి తప్ప మనుషులను ఆధారంగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంతో ప్రేమతో తెలియచేస్తున్నాను ఈ మాటలు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఎప్పటికి నెరవేరింది అని అంటే 50 సంవత్సరాలకు నెరవేరింది అబ్రహాముకి. ఏమండి, దావీదు జీవితంలో వాగ్దానం చేశాడు, అయితే మధ్యలో అతను పడిపోయాడు, చెడిపోయాడు, మరలా గాడిలో పడ్డాడు, తన అతిక్రమాలన్నీ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. అందును బట్టి దేవుడు మరలా తన్ని ఆ స్థానంలో ఉంచాడు.
మనం తప్పిపోతే గనక ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుంటే దేవుడు ఆనందిస్తాడు, మన వాగ్దానం నెరవేరుస్తాడు. సౌలైతే వాగ్దానం తెచ్చుకున్నాడు, అయితే దేవునిలో తొలగిపోయాడు. ప్రవక్తను పంపినా, యాజకుడిని పంపినా, ఎవరిని పంపినా సరే లెక్కలేదు. తన అధికారం, తన బలం, తన మార్బలం చూసుకొని రెచ్చిపోయాడు. దేన్ని చూసైతే రెచ్చిపోయాడో, దేన్ని చూసి అంతగా అతిశయించుకున్నాడో దాన్ని లేకుండా చేశాడు. చివరికి అతని ఇంటివారు మరలా ఇంకో చోట కనబడకుండా తెరమరుగైపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధ చెయ్యకూడని చాలా భయంకరమైన పని, చాలా భయంకరమైన పని, చెయ్యకూడని చాలా భయంకరమైన పని చేసి అపోస్తులత్వాన్ని, దేవుడు అపోస్తులుగా ఎన్నుకున్నాడు, నిలబడలేక అపోస్తులత్వాన్ని కోల్పోయి అతని స్థానంలో ఇంకొక అతన్ని చేర్చుకోవడానికి ఇతను తొలగిపోవడానికి కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి కండ్లు మూయండి, ఒకసారి కండ్లు మూయండి. మనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు అని అంటే నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఆ వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే అబ్రహాము వలె విశ్వాసంతో ఆయన కార్యముల కొరకు ఎదురు చూస్తున్నామా? సహించాల్సినవి సహించి, భరించాల్సినవి భరించి, ఓర్చుకోవలసిన వాటిని ఓర్చుకొని మనం సహిస్తున్నామా? సహించిన వారముగా ఉంటే ఖచ్చితంగా వాగ్దాన ఫలాన్ని మనం స్వతంత్రించుకుంటాం. రెండవదిగా దావీదు తప్పిపోయాడు, పడిపోయాడు, జారిపోయాడు. ఎక్కడైతే తప్పిపోయాడు, ఎక్కడైతే జారిపోయాడో అక్కడే పశ్చాత్తాపపడడం ప్రారంభించాడు. కన్నీరు మున్నీరుగా క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. నిజమే తల్లి, చెల్లి, నీ వాగ్దానాలు నెరవేరకపోవడానికి నీ పాపమేనేమో, నీ అవిధేయతేనేమో, ఒప్పుకో, క్షమించమని చిన్న ప్రార్థన. పశ్చాత్తాపముతో అడుగు, పశ్చాత్తాపముతో అడుగు, పశ్చాత్తాపముతో అడుగు. మూడవదిగా సౌలు వలె అతిశయిస్తున్నావా? నేను గట్టెక్కేశాను, నాకే బాధరబందీ లేదు అని దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ దేవుణ్ణే మరిచిపోయే దానివిగా, మరిచిపోయేవాడివిగా ఉన్నావా? ఉదాహరణకి ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చారు దేవుడు నీకు. ఇప్పుడు ఆ ఇల్లును శుభ్రం చేసుకుంటూ ఆ ఇంటిని కాపలా కాసుకోవాలని దేవుని చెంతకు రాని వారిగా ఉన్నారు కొందరు. పనులు అవ్వలేదని ఆలస్యంగా, పనులు తెమలేదని మానేసి, అరే దేవుడు ఇల్లు ఇచ్చి తప్పు చేశాడా? ఇల్లు లేనప్పుడు, అద్దె గృహంలో ఉన్నప్పుడు, సొంత ఇల్లు లేక ఎన్నో బాధలు పడినప్పుడు దేవుని సన్నిధిలో ముందుగా ఉండేదానివి, ముందుగా ఉండేవాడివి. ఇప్పుడేంటి? ఒప్పుకుందాం, క్షమించమని. అనుగ్రహించిన దేవుడు గొప్ప, కానీ మనం పొందుకున్నవి కాదు గొప్ప. వీటిని మించిన అధికమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అధికమైనవి మనకు అనుగ్రహిస్తాడు. కనుక సౌలు వలె ఎదిరించి అహంకారంతో మనం అడ్రస్ గల్లంతయ్యేలాగా మనం ఉండకూడదు. ఇస్కరియోతు యోధ అపోస్తులుగా పిలువబడ్డాడండి. అపోస్తులత్వములో చాలా ప్రథమ భూమికను పోషించాడు. క్యాష్ బ్యాక్ అంతా అతని దగ్గర ఉండేది, మెయింటెనెన్స్ అంతా అతనే. యేసయ్యకి చాలా దగ్గరగా ఉండేవాడు, యేసయ్యకి చాలా సమీపంగా ఉండేవాడు. అతను ఏమయ్యాడు చూడండి, చివరికి గురువునే అమ్మేసి, రక్షకుణ్ణే బేరం పెట్టి, ఇదిగో గొప్ప శాపానికి లోనై. ఏమండి,
ఉరు వేసుకొని చచ్చిపోవాలని ప్రయత్నిస్తే తాడు తెగితే అక్కడి నుంచి కింద పడి తలబద్దలై పొట్టబద్దలై పేగులు బయటకు వచ్చి చాలా భయంకరమైన చావు. ఈ రాత్రి ప్రేమతో నేను తెలియచేస్తూ ఉన్నాను, దేవునికి ఎదురు తిరిగి దేవునికి వ్యతిరేకంగా చేతులెత్తి దేవుణ్ణి మరచి దేవుని విడచి దేవుని వాగ్దానాలని పెడచెవిని పెట్టి మనమేమీ చేయలేం. ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకనో ఈ వాగ్దాన సందేశము కొరకు, వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి, ఎలా నెరవేరవు, వాగ్దానం పొందుకొని ఎలాగా వెనకబడి అవమానాన్ని దేవునికి అపకీర్తిని తెచ్చేవారిగా ఉన్నారో అని జ్ఞాపకం చేయట కొరకే ఈ సంభవాలు మన ముందు పెట్టారు. కాబట్టి ఆ మహిమ కలిగిన దేవుని వేడుకొందాం. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు క్షమించమని శుద్ధ మనసుతో క్షమించమని చిన్న ప్రార్థన. అయ్యా, నేను నీకు ఆయాసకరంగా, విరోధంగా, తెలుసో తెలియకో, చిన్నవో పెద్దవో అనుకోకుండానో చేసిన ప్రతి పనిని బట్టి కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా క్షమించండి, నన్ను మన్నించండి. చూపులు, చేతలు, మాటలు, తలంపులు, ప్రవర్తన, ఆలోచన, గ్రహింపు, నడవడిక అయ్యా నీకు విరోధంగా, వ్యతిరేకంగా నేను చేసినటువంటి, నాలో ప్రవేశించినటువంటి ప్రతి అపవిత్రతను కూడా కొట్టివేయండి ప్రభువా. క్షమించండి రాజా, మన్నించండి ప్రభువా. ఈ దినమే, ఈ క్షణమే నన్ను నీ రక్తముతో కడగండి ప్రభువా. అయ్యా, నా కొరకు ఒక నూతన వాగ్దానాన్ని, నా కొరకు ఒక నూతన వాగ్దానాన్ని మీరు దయచేయండి. నూతన వాగ్దానాన్ని నాకు దయచేయండి. అందరూ కూడా ఒక్క నిమిషం హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేయండి. నన్ను క్షమించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా ఈ బలహీనతలతో, ఈ అవిధేయతతో, ఈ అక్రమ స్థితిలో, నీకు విరోధమైనటువంటి భావములో నేను కొత్త సంవత్సరంలోకి వెళ్ళకూడదయ్యా. నేను మన్నించబడి, క్షమించబడి, నా పాపములకు క్షమాపణ పొందుకొని నేను పవిత్రతతో, పరిశుద్ధంగా అయ్యా ఆ నూతన సంవత్సరంలోనికి నేను వెళ్ళాలయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన నామానికి అనేకమైన ప్రణతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వాగ్దాన సందేశ కూడికలో వాగ్దానములు ఎవరికి నెరవేరాయి, ఎవరికి నెరవేరకుండా ఆగాయి, వాగ్దానం ఉన్నా సరే భ్రష్టత్వంతో ఎందుకు వెళ్ళిపోయారు అనే కొన్ని మాటలు నీ బిడ్డలకు నీవు ఇచ్చిన ఆ సందేశాన్ని నేను తెలియచేశాను. మరి ఎందుచేత ఈ మాటలు నన్ను నిలబెట్టి మాట్లాడించావో నాకు తెలియదు, కానీ ఆ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో అయ్యా ఫలించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు నూతన వాగ్దానాలు సిద్ధపడడానికి, నూతన సంవత్సరాలు అడుగు పెట్టడానికి, నూతన కృపను పొందుకోవడానికి నీ బిడ్డలందరూ ఆయత్తపడుతుండగా సంధించండి. నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత సంధించండి, నీ వెలుగు చేత నింపండి అయ్యా. కొత్త సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే మీ సన్నిధిలో మేము ఆరాధన చేసుకుని సంతోషంతో, ఆనందముతో నేను మహింపరిచే కృప మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.